దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నీతిని విడిచి నువ్వు పాపము చేసినట్లయితే నీ బ్రతుకు భయంకరమైనటువంటి స్థితి ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ఎంత అద్భుతమైన మాటని దేవుడు ఈ ఉదయకాల సమయంలో క్లియర్గా మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతుడట తన నీతిని విడిచి పాపము చేసినప్పుడు ఆయన గతి మరణమే. ఒకవేళ అనీతిమంతుడు దుర్మార్గుడుగా ఉన్నటువంటి తన దుర్మార్గతను విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించినటువంటి వాడిగా ఎప్పుడైతే ఉంటూ ఉన్నాడో అతడు బ్రతుకును అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. ఇంత ఘోరమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను సరిచేయడానికి, నీ తలంపులని, నీ ఆలోచనని, నీ మాటలని, నీ ప్రవర్తనని సరిచేయడానికే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్న నీవు, యథార్థవంతుడుగా ఉన్న నీవు, భక్తిపరుడుగా ఉన్న నీవు ఈ దినాన నీ జీవితంలో కొంచెం కష్టము రాగానే నీతిని విడిచి పాపానికి ఎగబడుతున్నావు, పాపం చేస్తూ ఉన్నావు. అందుకు దేవుడు నీకు మరణ శిక్ష అని చెప్పి మాట్లాడుతున్నాడు. దుర్మార్గపు పనులు చేస్తూ దుర్మార్గపు స్థితిలో ఉన్నటువంటి దుర్మార్గుడు తన దుర్మార్గపు స్థితిని విడిచి నీతి న్యాయములను అనుసరించడానికి ఆయన రెడైతుంటే, నీతిగా ఉన్న నీవు అనీతిగా మారి పాపం చేయడం సిద్ధపడుతున్నావు. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఈరోజు యెరూషలేమన్న దగ్గర నీ పేరు పెట్టుకో. నువ్వు నీతిని విడిచి మాట్లాడుతున్నావేమో, నీ భక్తిని విడిచి నువ్వు మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నావేమో, భక్తిహీనతలో మారి ఉన్నావేమో. నీ మొదటి భక్తి ఏమైంది? నీ మొదటి ప్రార్థన జీవితం ఏమైంది? నీ మొదటి స్థితి ఎలా ఉంది? ఆత్మీయ జీవితము. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీవు రక్షింపబడినట్లు, నీవు మరణము నొందకుండా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ బ్రతుకుని ఇలా ఉంచుకుంటావు? ఎన్నాళ్ళ వరకు నీకు ఆలోచనలు, దుష్ట అభిప్రాయములను నువ్వు కలిగి ఉంటావు? వాటిని విడిచిపెట్టు అని చెప్పేసి అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాటిని నువ్వు విడిచిపెడతావో నీ జీవితంలో నీవు జీవాన్ని చూస్తావు. వాటిని విడిచిపెట్టకుండా వాటిని నువ్వు హత్తుకున్నట్లయితే నీ జీవితంలో మరణాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నీ బ్రతుకును మార్చుకో. పాతాళానికి వెళ్ళకు, మరణానికి అప్పచెప్పకు. దేవుని బిడ్డలారా, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఆయన బ్రతికాడు. ఆయన బిడ్డలుగా మారిన వారందరూ కూడా ఆశీర్వాదం పొందుకొని వారు ఇప్పటి వరకు బ్రతుకుతూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుని బిడ్డలారా, నీవు నీతిని విడిచి పాపం చేస్తే నీ ఇల్లు కావచ్చు, నీ జీవితము కావచ్చు, నీ కుటుంబం కావచ్చు వర్ధిల్లదు. గెహాజీ కుటుంబం వలనే శాపగ్రస్తమైపోతుంది. దేవుని బిడ్డలారా, అదేవిధంగా నువ్వు నీతిని విడిచి భక్తిని విడిచి భక్తిహీనతలోనికి వెళ్తూ ఉన్నావేమో, భక్తిహీనత జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, నీవు మరణము అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. నీ మాటలు ఎలా ఉన్నాయో, నీ భక్తి జీవితం ఏమైందో
ముగించుకొని మరలా నీ భక్తి జీవితాన్ని ప్రారంభించు. ఎండిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా దాన్ని చిగురింపజేసుకో. దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఏం కార్యం చేయబోతున్నాడు, నీ కుటుంబంలో ఏం కార్యం చేయబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలో ఏ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడో, దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు పవిత్రుడవై యథార్థమైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తానంటున్నాడు. అటువంటి వర్ధిల్లేటటువంటి స్థితిని నీవు నీ కుటుంబం పొందుకోవాలంటే భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి కలిగినటువంటి వాడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబము కూడా ఉదయకాల సమయంలో దేవుని మాటకి లోబడి ఆయన యందు భయము భక్తి కలిగి మీరు ఉన్నప్పుడు దేవుని బిడ్డరా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కుటుంబం పైన నీ పైన శ్రద్ధ నిలుపుతాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును.